వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వ్యూహాలను ఎవరికి వారు రూపొందించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని జిల్లాలకు అధ్యక్ష కార్యదర్శులను నియమించింది. అయితే ప్రత్యేకంగా సమీక్షలు నిర్మాణం పైన జరగకపోయినా నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు కొత్త అధ్యక్ష కార్యదర్శులను, అట్లాగనే మిగిలిన అనుబంధ సంఘాలకు ముఖ్య నాయకులను వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. దాదాపు తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల కాలంలో ప్రధానమైనటువంటి త్రిసభ్య కమిటీ, ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి త్రిసభ్య కమిటీ నాయకులు 1కి 4 సార్లు సమావేశమై చర్చించుకొని అన్ని అంశాలలో ముందుండే వాళ్ళను, పార్టీని పటిష్టంగా నడిపించే వాళ్ళను, పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే వాళ్ళను మేము రెడీ చేశాము. అందులో మైనార్టీలకు మంచి ప్రాధాన్యత కల్పించాము, బీసీలకు మంచి ప్రాధాన్యత కల్పించాము, మహిళలకు మంచి ప్రాధాన్యత కల్పించామని చెప్పుకుంటోంది తెలుగుదేశం పార్టీ. నిన్ననే అంటే ఆదివారం రోజు 25 జిల్లాలకు అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్ష కార్యదర్శులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ముఖ్యమైన యువకులు ఉన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అట్లాగనే ఆయన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, వీళ్ళిద్దరు కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలి, అదే మన ధ్యేయం కావాలి, దానికి అనుగుణంగానే పార్టీ నిర్మాణం జరగాలి, అందులో భాగంగానే ఇప్పుడు నియమించిన అధ్యక్ష కార్యదర్శులు పనిచేయాలనే దాని మీద తీవ్రంగా చర్చించి ఈ కొత్త కమిటీ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది యువకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, పార్టీని నడిపించగలిగే సత్తా కలిగిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు తిరుపతి తీసుకుంటే పనబాక లక్ష్మిని అధ్యక్షురాలుగా పెట్టారు పార్టీకి. ఆమె సీనియరు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీని నడుపుతుందనే నమ్మకం వీళ్ళల్లో కలిగింది. అంటే అవి ఇప్పటివరకు పెద్దగా బయటికి వచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో పెద్దగా పాల్గొనడం లేదు, కానీ పార్టీ నిర్మాణంలో మాత్రం చురుకుగానే పనిచేస్తోంది. అందువల్ల అటువంటి వాళ్ళని పెడితే పార్టీని అంటిపెట్టుకొని ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళు దూరం కాకుండా ఉంటారు, వివాదరహితంగా ఉంటారు అనే ఆలోచనలు కూడా తెలుగుదేశం పార్టీ చేసిందనేది పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు చెప్తున్నమాట. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే మంత్రులు, వీళ్ళ మీద ప్రజల్లో చాలా వరకు అసంతృప్తి వచ్చింది. ఫోన్ సర్వేలు కానీ, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చేయించుకున్న సర్వేలలో కానీ అవినీతి ఆరోపణలు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. వాటిని రూపుమాపడానికి, వాటి ప్రభావం తగ్గించడానికి, అవినీతి వ్యవహారాన్ని అరికట్టడానికి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు కొంతవరకు సఫలమవుతున్నా మరి కొంతమేర అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎమ్మెల్యేల కంటే మంత్రుల కంటే కూడాను ఓడిపోయిన నియోజకవర్గాలలో ఓడిపోయిన, లేదా ఉమ్మడి పార్టీ కంటే జనసేనకు, బీజేపీకి పోయిన సీట్లలో తెలుగుదేశం ఎలాగూ గెలవలేదు కాబట్టి అక్కడ తెలుగుదేశం ప్రాధాన్యత తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదనేది చంద్రబాబు నాయుడు సర్వేలలో కానీ, లేకపోతే జనం చెప్తున్న మాట కూడా. ఎందుకంటే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు గెలుపు లేకపోయినా పార్టీలో పట్టును ఇక్కడ రాష్ట్ర పార్టీ ద్వారా వాళ్ళకిస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అధికారుల అందరి దగ్గర కూడాను వాళ్ళ పెత్తనమే చెలాయిస్తున్నారు, వాళ్ళ మాటే చెల్లుతుంది. ఈవెన్ ఆ నియోజకవర్గంలో ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యే మాట కూడా తహసీల్దార్ దగ్గరో, ఎంపీడీఓ దగ్గరో, ఆర్డీఓ దగ్గరో, లేకపోతే ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి దగ్గరో చెల్లే పరిస్థితులు లేవు. వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్నారు. తెలుగుదేశం ఇన్ఛార్జి మాత్రం హల్చల్ చేస్తున్నారు. చాలా చోట్ల ఈక్వల్ ఎమ్మెల్యేగానే నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు పార్టీ అంటే ప్రభుత్వంలో ఉండి నడిపించడం వేరు, పార్టీని నడిపించడం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే
పవన్ కళ్యాణ్ కానీ లేదు బీజేపీ మాధవ్ కానీ వీళ్ళు ఎవరికి వాళ్ళు తమ పార్టీని నడిపించడానికి ఏం చేయాలనో దాని మీద దృష్టి పెట్టారు. ఒక 2-3 నెలలుగా పవన్ కళ్యాణ్ కూడా దాని మీదనే దృష్టి పెట్టి తీవ్రంగా పార్టీ నాయకులతో ముఖ్య నాయకులతో చర్చించటము ఇదంతా చూస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దృష్టి పెట్టే ఉంది, ఏమాత్రము వెనుకంజ లేదు. వాళ్ళు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టే ఉన్నారు. ఇంకా పైగా లోకేష్ ఇప్పటికే అందరూ ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ ఒకటే సూచన చేశాడు. మీరు ఒక మంచి సైట్ చూసేసేయండి. పార్టీ ఆఫీసులు ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చేసినాయి మనకు. ఆ కొత్త జిల్లాలలో పార్టీ ఆఫీసులు లేవు. పార్టీ ఆఫీసులు లేని చోట లేదు, పార్టీ ఆఫీసులు ఏదైనా అద్దె భవనాలలో కానీ లేకపోతే ఎమ్మెల్యే సొంత భవనాలలో కానీ నడుస్తుంటే అట్లాంటి చోట ప్రత్యేకంగా స్థలం కేటాయించేసేస్తాం, భవనాలు ఇమ్మీడియట్ కట్టేసేద్దాం. వచ్చే సంవత్సరము ఆఖరి లోపల అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలు నిర్మాణం జరిగి తీరాలి. అక్కడి నుంచి మన కార్యకలాపాలు స్పీడ్గా ఊపందుకోవాలి. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయము, రెండో మాటే లేదు అనేది ఇప్పుడున్నటువంటి కొత్త కమిటీకి ఉద్బోధ చేశారు. వాళ్ళందరితో 1-2 సార్లు మాట్లాడే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మనము ఒంగోలును ఉదాహరణకు తీసుకుంటే ఒంగోలులో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆయన ఇప్పుడు ప్రజెంటు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంతకుముందే ఇప్పుడు ప్రజెంట్ దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. వీళ్ళందరికీ సహజంగానే పరిచయాలు సంబంధాలు మంచిగానే ఉన్నాయి. అయితే పార్టీ నిర్మాణానికి వచ్చేసరికి ఏ విధమైన వ్యూహాలు పన్నుతారు, ఎలా ముందుకు అడుగులు వేస్తారు అనే దాని మీదనే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడాను. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ వ్యాపారి, డబ్బులు బాగానే ఉన్నాయి. అట్లాగనే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈయన వైద్య రంగంలో బాగా పట్టు సాధించిన వాడు, గుంటూరులో అమరావతి హాస్పిటల్ను నడుపుతున్నాడు. కాబట్టి ఆయన కూడా మంచి పట్టున్న వ్యక్తే. పార్టీ పరంగా అంటే ఎంత పట్టున్నా ఏమున్నా ప్రతి నియోజకవర్గంలో ఉండే లీడర్ను బట్టి వీళ్ళ ప్రయాణం ముందుకు సాగుద్ది. అందుకనే పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పూర్తిగా సహకరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్పష్టంగా అంటే నిర్మాణపరమైన అంశాలలో తీసుకుంటే ఈ టిల్ టుడే అంటే ఇప్పటికిప్పుడు తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణపరంగా పటిష్టంగా పకడ్బందీగా అడుగులు వేస్తోంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒకేసారి వాళ్ళు టర్మ్ పెట్టుకున్నారు. ఇదిగో ఒక 3 ఏళ్ళు మనకు అధ్యక్ష కార్యదర్శులు ఉండాలనుకున్నారు. టర్మ్ అయిపోతుంటే వాళ్ళని పక్కన పెట్టేసేసరికి కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా జిల్లాకు గద్దె అనురాధ గారిని అధ్యక్షురాలుగా పెట్టారు. ఆమె అంతకుముందు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఆమె భర్త గద్దె రామ్మోహన్ ఇక్కడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇద్దరు కూడాను అంటే ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ తెలుగుదేశం రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి సత్తా, ధైర్యము, లేకపోతే ఆర్థికంగా వెసులుబాటు ఇవన్నీ కూడాను గద్దె రామ్మోహన్ ఫ్యామిలీకి ఉంది. అందుకే ఆలోచించి ఆమెకు ప్రస్తుతానికి ఏమీ లేదు కాబట్టి కృష్ణా జిల్లా పరిషత్ పార్టీ అధ్యక్షురాలుగా ఇచ్చారు. భర్త ఎట్లాగో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇట్లా వ్యూహాల పరంగా చూసినప్పుడు గోదావరి జిల్లాలలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ అన్ని ప్రాంతాలలో కూడాను పకడ్బందీగా మంచి టీమును తయారు చేశారు. అయితే ఈ టీము వర్క్ ఒక సంవత్సరం తర్వాత కానీ బయటపడదు. నెక్స్ట్ ఎన్నికలకు ఈ టీము ఉంటుందా, ఈ టీంలో మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది ఆలోచించాల్సి ఉంది.